రెచ్చగొట్టే ప్రసంగాలతో సమాజంలో అశాంతి రేపుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ జోసెఫ్ రావణ్ చుట్టూ కాకినాడ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. రావణ్ విద్వేష ప్రసంగాల వెనుక ఉన్న అసలు కథ ఏంటి, రావణ్కు అందుతున్న ఆర్థిక వనరులు ఎక్కడివి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి సంచలన నిజాలను వెలికితీశారు. రావణ్కు సంబంధించిన ఐసీఐసీఐ, యెస్ బ్యాంకులకు పోలీసులు అధికారికంగా లేఖలు రాయగా, రంగంలోకి దిగిన బ్యాంక్ యాజమాన్యాలు అతడి పేరు మీద ఉన్న అన్ని ఖాతాలను తక్షణమే నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ప్రశ్న అనే వెబ్సైట్లో వివాదాస్పద వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా జోసెఫ్ రావణ్ నెలకు 1,50,000కు పైగా ఆదాయం గడిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 2న రావణ్ మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులోని గుట్టు విప్పేందుకు దానిని తదుపరి విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. రావణ్ ఫోన్లోని వివాదాస్పద వీడియోలు, అతను డిలీట్ చేసిన కీలక డేటాతో పాటు వాట్సాప్ చాటింగులపై కాకినాడ పోలీసులు ఇప్పుడు లోతుగా ఆరా తీస్తున్నారు. అసలు రావణ్ వెనుక ఉండి నడిపిస్తున్న ఆ అదృశ్య హస్తం ఎవరిది? కేవలం ఒక వెబ్సైట్ ద్వారానే ఇంత భారీ మొత్తం అందుతుందా, లేక దీని వెనుక ఏదైనా పెద్ద ముఠా ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. మరి రావణ్ వ్యవహారంపై మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి.